నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఐరన్ లోపం అనేది మనం ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం కాబట్టి ఐరన్ లోపం వల్ల కలిగే లక్షణాలు ఏంటి, ఒకవేళ వచ్చినట్లయితే ఇలాంటి సమస్యలు మన జీవనశైలి అంటే ఏ విధంగా మార్చుకోవాలి, డాక్టర్ గారి మాటల్లో తెలుసుకున్నాం. ప్రజెంట్ మనతో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శశాంత్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఐరన్ లోపం అనేది ఎక్కువగా మనం ఎవరిలో చూస్తూ ఉంటాము. ఒకవేళ ఈ సమస్య వచ్చినట్లయితే తగ్గే అవకాశం ఉందంటారా? డైట్ పరంగా అనుకోవచ్చు, వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్ అనుకోవచ్చు. అలా మనకి ఐరన్ లోపం అనేది దీన్ని సైంటిఫిక్ టర్మ్స్లో అనీమియా అంటారు. హీమోగ్లోబిన్ నార్మల్గా ఏంటంటే మేల్స్లో 13 to 17 ఉంటుందండి హీమోగ్లోబిన్, అండ్ ఫీమేల్స్లో 12 to 16, అండ్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో 11 to 15. సో ఇలా మెయింటైన్ అవుతుంది. దీనికంటే తక్కువ ఉన్నదాన్ని మనం అనీమియా అంటాం, అంటే లో హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ అనేది తయారు కావడానికి ఐరన్ అండ్ B12 సప్లిమెంట్స్ అవసరం అంటే ముడి సరుకులు. సో ఈ ముడి సరుకులు తయారు కావడానికి, మనం హీమోగ్లోబిన్ అనేది తయారు కావడానికి ఐరన్ అండ్ B12 కలిస్తే ఎలిమెంట్స్ ఉంటేనే మనకి హీమోగ్లోబిన్ అనేది తయారవుతుంది. సో ఇవి డెఫిషియన్సీ ఉన్నాయనుకోండి, రక్తహీనత అనేది వస్తుంది. దాంట్లో మోర్ కామన్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. ఇంకొకటి B12 డెఫిషియన్సీ అనీమియా. ఇది మోర్ వెజిటేరియన్స్లో కామన్. యూజువల్గా మనం తినే వెజిటేబుల్ ప్రోడక్ట్స్లో వెజిటేరియన్స్లో ఓన్లీ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో B12 ఉంటుంది, మిగతా నాన్ వెజ్లో B12 ఉంటుంది. సో ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళకి రక్తం తక్కువగా ఉండకుండా ఉండడానికి, B12 డెఫిషియన్సీ కావద్దు అంటే ఈ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇక కమింగ్ టు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఏంటంటే ఒకటి న్యూట్రిషనల్ లాగా ఉండొచ్చు, అంటే న్యూట్రిషన్ మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ తినకపోతే రావచ్చు. అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి అంటే బీట్రూట్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, క్యారెట్స్, జాగ్రీ, తర్వాత వాటర్ మిలన్, ఇవన్నీ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అన్నమాట. నట్స్, ఇవన్నీ రిచ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్. ఎవరైతే డెఫిషియన్సీ ఉందో ఈ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫీమేల్స్లో మనం ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ అనీమియా చూస్తుంటాం, ఎందుకంటే మెన్స్ట్రల్ లాస్ ఉంటుంది. ఈ మెన్సెస్ వల్ల ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం వల్ల కూడా ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, అంటే ఐరన్ తక్కువ ఉండడం వల్ల వచ్చే లో హీమోగ్లోబిన్ లక్షణాలు చూస్తుంటాం. యూజువల్గా లక్షణాలు ఏంటి అంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉండడము, లేదంటే చాలా అలసత్వంగా ఉండడము, వీక్నెస్ అంటారు, ఫటిగబిలిటీ అంటారు, ఇదివరకు చేసిన పనిని సరిగా చేయలేకపోవడము, అలసత్వము, కొందరికి రేర్గా వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొందరికి రెస్ట్లెస్ లెగ్స్ అని కూడా అంటారు, కాళ్ళు ఊరికే రాత్రి నిద్రలో ఎక్కువ కొట్టుకోవడం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాము. కొందరికి రక్తం బాగా తగ్గిపోయి ఆయాసం కూడా, ఛాతిలో నొప్పి కూడా రావచ్చు. ఇలాంటి వాళ్ళకి హీమోగ్లోబిన్ అండ్ ఐరన్ ప్రొఫైల్ టెస్ట్ చేసి మనం 2-3 ఆప్షన్స్ చెప్తాము. ఒకటి న్యూట్రిషన్లో, డైట్లో ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోమని చెప్తాము. రెండవది ఐరన్ సప్లిమెంట్స్ లైక్ టాబ్లెట్స్, సిరప్స్ ఉంటాయి వాళ్ళ ఏజ్ని, వాళ్ళ కండిషన్స్ని బట్టి. మూడోది IV ఐరన్ కూడా ఇస్తాం, అంటే ఈ ఐరన్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ హీమోగ్లోబిన్ లెవెల్స్ని బట్టి. అంటే ఈ ఐరన్ ఇంజెక్షన్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అంటూ ఉంటుందండి? ఇప్పుడు కొంతమందిలో చూసాము, దాని తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్స్ అలా కనిపిస్తూ ఉంటాయి. 99% ఇప్పుడు కొత్త ఫార్ములేషన్స్ వచ్చాయి. ఇదివరకు కొన్ని ఐరన్ ఇంజెక్షన్స్ వల్ల కొందరికి సూట్ కాక రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రిపరేషన్స్ వల్ల ఫెర్రిక్ కార్బాక్సిమాల్టోస్ అని, ఫెర్రిక్ పైరోఫాస్ఫేట్ అని కొత్త ప్రిపరేషన్స్ వచ్చాయి. వీటి వల్ల రియాక్షన్స్ అనేవి 99% రావు. కొందరికి అవి కూడా పడని వాళ్ళు ఉంటారు, ఒక 1% ఆఫ్ పేషెంట్స్. వాళ్ళకి వేరే విధంగా ఇంకా డైట్తో కానీ, లేదంటే ఐరన్ టాబ్లెట్స్తో కానీ హీమోగ్లోబిన్ పెంచే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏ విధంగా ఉండొచ్చండి? ఆ 1% చూసుకున్నట్లయితే ర్యాషెస్ రావచ్చు, కొందరికి సివియర్ బ్యాక్ పెయిన్, హెడేక్ రావచ్చు, కొందరికి దమ్ము, ఆయాసం కూడా రావచ్చు. దానికి ఇంకా మనం యూజువల్గా ఏదైనా మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ వస్తే మనం ట్రీట్మెంట్ ఇస్తాం కదా, అలా అయ్యవచ్చు. కాకపోతే యూజువల్గా 99% ఇప్పుడు కొత్త ప్రిపరేషన్స్, ఇదివరకు చాలామందికి వచ్చేది 10 to 15% ఆఫ్ పేషెంట్స్లో ఐరన్ ఇంజెక్షన్స్కి రియాక్షన్స్ వచ్చేవి. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడు ఓన్లీ ఒక 1 to 2% ఆఫ్ పేషెంట్స్లో వస్తున్నాయి. వాటిని మనము రిక్వైర్డ్ మెడిసిన్స్ కానీ కొన్ని ఆపోజిట్ యాంటీ మెడిసిన్స్ ఇచ్చేసి మనం స్టెబిలైజ్ చేస్తాము. తర్వాత ఇంకా వాళ్ళకి నిజంగా హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అంటే టెంపరరీగా బ్లడ్ ఇచ్చేసి తర్వాత ఐరన్ సప్లిమెంట్ టాబ్లెట్స్ పెట్టాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.